టయాలు అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా ఏ కార్యక్రమం చేసినా చేతికాటికి వస్తున్నాయి, నోటికి అందుకోకుండా పోతున్నాయి. మరి అది ఎందువల్ల అవుతుంది? స్నేహాన్ని కొన్ని తగ్గించాలి, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. స్నేహంలో కొంచెం ఇబ్బందులకరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అంటే ఒక ఇంట్లో స్త్రీ కానీ, బయట స్త్రీ కానీ, చేసే ఉద్యోగంలో స్త్రీ కానీ, ఏ స్త్రీ కానీ ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం అనేది రాబోతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు వీళ్ళు పాటించుకోకుండా వీళ్ళు ఆలోచన చేసి నిదానంగా పడ్డారనుకోండి, లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు. కాబట్టి కొన్ని కావాలంటే కొంత ఫాస్ట్గా ఉండాలి, కొన్ని వదిలేయాలంటే కొంచెం వెనక్కి తగ్గాలి. కాబట్టి అన్నీ కావాలంటే మనకు దక్కవు. ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలాగ మీకు ఎదురైన కాబట్టి మీ మీద జనకన్ను, ప్రజాకన్ను, వెలుగు కన్ను, తర్వాత చెడు ప్రయోగము. చెడు ప్రయోగం అంటే అన్నీ బాగుంటాయి, మనకి ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాకోకుండా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. నిద్రలో పండుకుంటే ప్రశాంతత, నిద్ర ఉండదు. ఆహారము కరెక్ట్ టయానికి భోజనం తినబుద్ధి కాదు. ఏదో సాధించాలి, ఏదో చేయాలన్న ఒక ఆదుర్త. ఇలాంటి సంఘటనలు ఎన్నో టెన్షన్లు పడుతుంటారు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏదో ప్రయోగం జరిగిందని అర్థం. ఆ ప్రయోగం జరిగిందిరా అంటే వాళ్ళు అన్ని రంగాలలో ముందుకు పోతారు కానీ ఏదీ సాధించలేరు. ఆ రంగాలలో అన్ని రంగాలలో వాళ్ళకి కరెక్ట్గా రావాలి. వాళ్ళ మీద చేసిన చెడు ప్రయోగం అంటే బాలావతి ప్రయోగము, కట్టావతి ప్రయోగము, శాతాబడి ప్రయోగము, ఇలాంటి చెడు ప్రయోగాలు వీళ్ళకి తగిలిన దానివల్ల వీళ్ళకి డిస్టర్బెంట్ అయిపోతుంటారు.